ఏం చెప్తారన్న విచారణ జరుగుతా ఉంది విచారణ అనేది రేవంత్ రెడ్డి గారు కావాలని అల్పబుద్ధివాని కథగారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టనే విధంగా ఒక మంచి నాయకుడిని మరి 60 సంవత్సరాలు పోరాటం చేస్తే రానటువంటి తెలంగాణను తీసుకురావడానికి ఇలా కేసీఆర్ గారు నడుము కట్టి నడుము బిగించి హరీష్ రావు గారు ఆయన వెన్నంటి ఉండి మరి 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఏదైతే గుండెకాయనో మరి తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా కరువు పోవాలంటే మరి తలాపున పారుతున్నటువంటి గోదారమ్మని మరి ఈ ప్రాంతానికి తరలించినట్టయితే తెలంగాణకు తరలించినట్టయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు. రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎవ్వరు సాహసించినటువంటి విధంగా మరి ఎవరు చేయనటువంటి విధంగా రేయింబవళ్ళు మరి కేసీఆర్ గారు సూచిస్తే హరీష్ రావు గారు 24 గంటలు నిద్రపోకుండా ఒక్క గంట కూడా నిద్రపోకుండా ఆయన కారులో ప్రయాణిస్తూనే నిద్రపోతూనే మరి పనులను చక్కబెడుతూ 3 సంవత్సరాలలో ప్రాజెక్టు అంటే 1500 కిలోమీటర్ల సొరంగము 530 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు 100 బ్యారేజీలు ఉంటాయి. 100 బ్యారేజీల నిర్మాణము మరి ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు ఇది. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించి మరి తెలంగాణ రైతాంగానికి మరి నీళ్ళు అందించి శాశ్వతంగా కరువుని పారదోలినటువంటి మహోన్నతులు హరీష్ రావు కేసీఆర్లు అలాంటి వ్యక్తులను ఇవ్వాలా మరి వాళ్ళని పలసన చేయడానికి వాళ్ళని బదనాం చేయడానికి ఒక అక్కస్తోని దుర్బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు ఇలా కమిషన్లు వేసి ఇంక్వైరీల పేరుతోని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు మరి ఊకునే పరిస్థితి లేదు. ఏదో సాగు తప్పి కన్ను లొట్ట వేయినట్టు నీకు ఏదో మా పగటి కల పడ్డట్టుగా నీకు అధికారం వచ్చింది బిడ్డ. నీ అధికారం శాశ్వతం కాదు. నీ అధికారం కూడా అతి త్వరలోనే ఇక పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్ను కూడా తరిమికొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఇంత ప్రాజెక్టులో ఒక 2 పిల్లలు కుంగితేనే నువ్వు ఇవాళ అవినీతి అంటున్నావే. ఎస్ఎల్బీసీ నువ్వు మొదలు పెట్టినావు. ఆ ఎస్ఎల్బీసీ ఆదిలోనే కూలిపోయి 16 మంది చనిపోతే అందులో ఉన్నటువంటి శవాలను తీయలేనటువంటి దద్దమ్మ నువ్వు ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలు చేసినటువంటి నాయకుల మీద బురద ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ తెలంగాణ ప్రజలు ఇక ఊకోరు. నీ బుద్ధి ఏందో తెలిసింది, నీ వక్రబుద్ధి తెలిసింది. నిన్ను ఖచ్చితంగా తరమాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి తెలంగాణకు నష్టం జరిగింది తప్ప ఎక్కడ కూడా రైతులకు నీళ్ళు అందించినటువంటి సిచ్యువేషన్ లేవంటూ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ మధ్యలో ఏదో ప్రజాభవన్లో ఎక్కువ అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కాదు. దమ్ముంటే తెలంగాణ ప్రజల మధ్యకు తెలంగాణ రైతుల మధ్యకు వచ్చి మాట్లాడు చూడు ఒకసారి. తెలంగాణ ప్రజలు నీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో. ఇలా తెలంగాణలో మన ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇలా నువ్వు గంధమాలకు మొన్న శంకుస్థాపన చేసి 3 రోజులతో నువ్వు శంకుస్థాపన చేసి ఆ గంధమాలకు నీళ్ళు ఎక్కడికి పోతాయి అని అనుకుంటున్నావు. మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు పోవాలని. మల్లన్న సాగర్ ఎక్కడిది? మరి కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంత భాగమే మల్లన్న సాగర్. ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రజల దారి తీర్చడానికి ఇక్కడ కూడా కరువు పారదోలడానికి 20 కోట్లతోని మొన్న నువ్వు అక్కడ శంకుస్థాపన చేసినావు. మరి నీళ్లు తీసుకు 20 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ నుంచి రావాలి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఈ పంటలు ఎక్కడి నుంచి పడినాయి? మరి ఈ 5 సంవత్సరాల క్రితము మరి పంటలు ఎలా ఉండే, ఇవాళ పంటలు ఏ విధంగా ఉన్నాయి? రా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రైతుల మధ్య రా, చర్చ పెడదాం, చర్చిస్తాం. నువ్వు కరెక్టా, హరీష్ రావు కేసీఆర్ కరెక్టా? నీకు రైతుల మధ్య తేలుతుంది. రాబిడ్డే సవాల్ చేస్తా ఉన్నాం, దమ్ముంటే రమ్మంటున్నాం. కేసీఆర్ తప్పు చేయాలంటారు కాళేశ్వరం 100% ఏ మాత్రం కూడా తప్పు చేయలేదు. తప్పు చేయడు. తప్పు చేయాల్సినటువంటి అవసరం వాళ్లకు లేదు. వాళ్ళు కేవలము తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ రైతాంగం కోసమే వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు పరితపించేటువంటి వ్యక్తులు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసి ఇంత రాష్ట్రాన్ని మరి ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చి మరి ఇలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించి ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? వారి సొంతం కోసమా? వారి ఇంటి కోసమా? మరి ఇలా కరువును పారదోలింది నిజం కాదని చెప్పి ఇలా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం అవినీతి జరిగిందా? ఎట్లా చూడవచ్చు వాళ్ళ విచారణకు హాజరయ్యారు హరీష్ రావు గారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి జరగలేదు. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల గురించి తెలియదు, వ్యవసాయం గురించి తెలియదు, తెలంగాణ ప్రాంత సమస్యల గురించి తెలియదు. రేవంత్ రెడ్డికి ఎటువంటి అవగాహన లేదు తెలంగాణ రాష్ట్రం మీద. ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తున్న ఏమంటారు డమ్మీ ముఖ్యమంత్రి. అయితే ఇది పేద కుట్ర. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనేది ఏదైతే ప్రచారం చేస్తుర్రో, ఒక సామెత మన పాత సినిమాలో చూసినాం,
ఒకరిని పిచ్చోళ్ళు అంటే అందరు పిచ్చోళ్ళు అనిపించి లాస్ట్కు అట్లా అన్నట్టు ప్రాజెక్టును మూలకు పడగొట్టి 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే ఈ కాళేశ్వరం బాగలేదనేది కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు తిరగబడతారు. రేవంత్ రెడ్డి కనబడితే ఉరికిపించే రోజులు దగ్గర పడతాయి. కాబట్టి అదంతా తెలియదు ఆయనకు. ఆయన ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఏదో ముఖ్యమంత్రి పదవిని ఎలా తీద్దామనుకున్నాడు. కానీ ఆయన ఇవాళ ఇచ్చిన హామీలు కానీ అవన్నీ అడుగుతారని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముందు పెట్టి బనకచెర్లకు 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనే ప్రచారం. కేసీఆర్ ఆయన ప్లాన్తోనే కట్టారు, కేసీఆర్ ప్లాన్తోనే కట్టారు. అందుకని ఈ కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ప్లానింగ్ లేదు, క్యాబినెట్ ఆమోదం కూడా తెలపలేదు అని చెప్పి మాట్లాడుతారు. హరీష్ రావు గారు జబర్దస్త్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు 2 రోజుల కింద. ఏమని చెప్పిండు, నీకు ప్రతిదీ బ్యారేజ్లు ఎన్ని ఉన్నాయి అన్ని టోటల్ చెప్పిండు. ఆయనకు ప్రాజెక్టు గురించి తెలిస్తే కదా. ఒక 2 అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు కానీ ఏదైనా సీపేజ్ వాటర్ ఉంటుంది, కూలిపోవడం ఉంటుంది, బల్ల కట్టుడు ఉంటుంది, నిర్మించి ఉంటుంది. 2 పిల్లలు పోతే నువ్వు ఒక ముఖ్యమంత్రివి అవలా మాటలు మాట్లాడుకుంటా ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? ఆ 2 పిల్లలను రిపేర్ చేపిరా ఇడ్డోడా చేపించి తెలంగాణ ప్రాంతాన్ని ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఈ తలకాలేని మాటలు మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుకుంటా ఆ రాధాకృష్ణ గారిని ఒకరిని పెట్టుకొని ఇదంతా నీ రాజకీయం తెలంగాణలో ఏంటిది? అసలు తెలంగాణ ప్రజలు క్షమించరు నిన్ను. బిడ్డ ఎప్పుడు ఇట్లా ఎదురు చూస్తున్నారు, తొక్కి పారేస్తారు బిడ్డ నువ్వు బయట కనబడితే. ఎందుకు ఇట్లా జరుగుతాం? నీళ్ళ విషయంలో కాళేశ్వరం దగ్గర అసలు నీళ్ళే రాలేదు, 1 ఎకరా పొలం కూడా తరలేదు మంత్రులు మాట్లాడేది. తెలంగాణ ప్రజలు ఎత్తుకొట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ఆయన ఏమనంటే నిన్న ఒక వార్త చూసిన, నేను జైల్లోకి పోయి 3 నెలలు ఉన్నా 4 నెలలు ఉన్నాను. సిగ్గు లేనివాడా నువ్వు దొంగతనం చేసి జైలుకు పోయినావు. వాళ్ళు ప్రాజెక్టులు కట్టిరు, తెలంగాణ ఉద్యమం చేసిరు, కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళేమో స్వతంత్ర పోరాటం లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తలకాయ లేనివాడా నువ్వు దొంగతనం చేసి జైలుకు పోయి నేను జైలుకు పోయినా చెప్పుకుంటావు. ఎవరా ఇజ్జత్ లేనివాడా? తెలంగాణ ఇజ్జతిస్తున్నావు నువ్వు. ఓటు ఉన్నట్టు కేసులా దొంగతనం చేసిపోయినావు నువ్వు జైలుకు. నువ్వు ముఖ్యమంత్రితో పోల్చుకుంటావు, కేసీఆర్తో పోల్చుకుంటావు. నువ్వు ఒక చిల్లర కానివి, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రివి. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే నువ్వు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు. నువ్వు ఢిల్లీకి వెళ్ళి వేసుకున్నావు. నీ ప్రజలు అనుకున్నారు ఏమన్నా పీకుడు కానీ నువ్వు? కేసీఆర్ నోటీసులకు భయపడుతున్నాను చెప్తున్నాడు. భయపడు ఎక్కడిది? ఉద్యమం చేసి 100,000 కేసులు పెట్టించుకొని చచ్చిపోయే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు బిడ్డ. నువ్వు బయట కనబడితే తనే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి.